హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు శైలు ఫ్యాషన్స్ అఫీషియల్. ఈ వీడియోలో ఈరోజు ఇక్స్లు కాజాలు ఎలా వేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే దారాన్ని అయితే తీసుకోండి. దారాన్ని ముందు కొంచెం కట్ చేయండి. కొంచెం వంకలు ఉన్నదాన్ని కట్ చేసుకొని మనకు సూదికి ఎక్కించేటప్పుడు 4 మడతలు అయితే రావాలి. 2 మడతల్ని కొంచెం ఎక్కిస్తే 4 మడతలుగా ముడైతే వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఇది కాజా పట్టీ అనమాట. కాజా పట్టీకి మనకి మధ్యలో ఒక కుట్టు అయితే ఉంటుంది కదా, అటు కుట్టు ఇటు కుట్టుకి మధ్యలో అయితే సూదిని కింద నుండి అయితే దింపండి. ఇలా దింపిన తర్వాత 1 అంగుళం వెడల్పుతో మనకేంటంటే ఒక 3 సార్లు పోగులుగా అయితే వేయండి. ఇలా వేసిన తర్వాత మనకి వేలైతే అడ్డం పెట్టండి దారానికి. ఒక వేలైతే దారం పోకి అడ్డం పెట్టి మనకి ఆ పోగుల్లో గుండా సూదినండి లోపలికి ఒకవైపుగా లాగితే ముందు ఒకసారి అలా అన్నప్పుడు ఫస్ట్ సారి అయితే కొంచెం గట్టిగా లాగండి. అప్పుడు కాజా అనేది కొంచెం టైట్గా వస్తుంది. ఇంకా ఒక పోగు వేసిన తర్వాత ఇంకా రెండోసారి కూడా అంతే. ప్రతిదానికి కూడా దారం అయితే వేలికి అడ్డం పెట్టుకోండి. అప్పుడే మనకి కాజాకి సంబంధించిన ఆ ముడి అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటైతే ఇంకా అలా పోగులు వేస్తూ ఉండండి. ఇంకా లాస్ట్కి కూడా మనకి లాస్ట్కి వేసేది కూడా దారం అనేది టైట్గా అయితే లాగాలి. ఫస్ట్ ముందు వేసిన పోగుకి గట్టిగా అయితే లాగాలి, తర్వాత లాస్ట్ ఇలా కాజాకి పోగులు అయితే ముళ్ళైతే వేయండి. ఇంకా లాస్ట్కి కొంచెం టైట్గా అయితే లాగండి. అప్పుడే మనకి కాజా అనేది జాకెట్టు చినిగేంతవరకు కూడా మనకి కాజా తెగిపోకుండా ఉంటుంది. ఇంకా అలా టైట్గా లాక్కపోతే ఏమవుతుందంటే ఆ లూజు ఉండి పెట్టినప్పుడు ఆ కాజా సాగిపోయి తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా అలా లాగడం వల్ల అయితే అసలు తెగదు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఆ సూది కిందకి దింపేసి వెనక్కి తిప్పి మనకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాకెట్కి పట్టించి ముళ్ళైతే సూదికి పైగా 4 ముళ్ళు వేసుకొని లాగి టైట్గా అయితే లాగండి. అప్పుడు మనకి తెగిపోకుండా దారం కూడా టైట్గా ముడైతే పడిపోతుంది. సేమ్ మొదటిది ఎలా వేసామో ఇంకా రెండోది కూడా అలాగే వేసుకోవాలి. మిగతావి కూడా అన్నీ అలాగే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీకు వేసి చూపిస్తూనే ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. కానీ వాయిస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కాకపోతే ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు కొంచెం నాయిస్ అయితే వస్తుందండి, వెహికల్స్ వెళ్ళడం వల్ల. ఇంకా ఇప్పుడు ఏంటంటే కాజాలన్నీ వేసేసాం కదండి, చాలా అయితే నీట్గా వచ్చాయి. ఇప్పుడు ఎక్స్లు అయితే వేసేసుకుందాము. ఇంక ఇది ఎక్స్ పట్టి కదా, ఒక ఎక్స్ని అయితే తీసుకున్నాను. ఎక్స్ని ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడు దాని తల ఉంటుంది కదండి, దాని మీద వేలు పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్లే మనకి ఎక్స్ వేసేటప్పుడు అనేది కదలకుండా నీట్గా వస్తుంది. మనకి కాజాకైతే ఎలాగా 4 పేటలు అయితే దారం ఎక్కించుకున్నామో అలాగే ఎక్స్కి కూడా అలాగే ఎక్కించుకోవాలండి.
అలాగే ఎక్కించుకున్న తర్వాత మనకి ఎక్స్ తలనైతే గట్టిగా పట్టుకోండి, అది కదలకుండా. తర్వాత మనకి అక్కడ ఇసుక కనిపించిన ఒక 2 రింగుల్లాగా ఉన్నాయి కదా, దానిలో నుండి సూదిని గుచ్చి మీకు చూపిస్తున్నాను కదా, అలా గుచ్చుకుంటా ఆ సూది మీద దారం వేస్తే మూడ అనేది పడుతుందండి. అలా వేసుకుంటా ఆ రింగు చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి ముళ్ళు వేసుకుంటూ ఉండాలి. అలా 2 రింగులు నిండిపోయిన తర్వాత మీకు మధ్యలో తల భాగానికి మళ్ళీ వచ్చి మనకి దానికి కూడా పోగులు వేసుకుంటా ముడి వేసుకుంటా ఉంటే మనకి ఇక్స్ అనేది కదలకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్స్ అయిపోయేదాకా కూడా దాని తల మీద ఉన్న వేలు మాత్రం అసలు తీయకండి. ఆ పట్టుకోవడం వల్లే మనకి ఇక్స్ జాకెట్కి వేయటానికి చాలా నీట్గా వస్తుంది, లేకపోతే మనకి వంకర్లు అయితే వస్తుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా దాన్ని ఇక్స్ తల మీద ఏలు పెట్టి గట్టిగా పట్టుకోండి. ఇలా ఆ రింగ్స్కి అటు 3 ఇటు 3 2 రింగులకు వచ్చేసి 3 ముళ్ళు అయితే వేయండి. తర్వాత తల భాగానికి వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, అలా జాకెట్కి కింద గుచ్చి వాటికి కూడా ఒక 5 రింగుల్లాగే తిప్పాలండి. దాన్ని కూడా 5 పోగుల్లాగా ఇక్స్ తలకుండా లోపలికి తీసుకొచ్చి వేస్తే మీకు ఇంకా ఆ తల వైపు కూడా అస్సలు ఇక్స్ అనేది అసలు ఊడిపోదు. బ్లౌజ్ చినిగే వరకు ఖచ్చితంగా మీకు ఇక్స్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. మనకేంటంటే ఒక్కొక్కసారి ఇక్స్లు కాజాలు తెగిపోవడం వల్ల కూడా మనకి కస్టమర్స్ తెగిపోతున్నాయమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఒక ఇక్స్ తెగిపోయినా కాజా తెగిపోయినా బ్లౌజ్ వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనమే ఖచ్చితంగా అలా స్ట్రాంగ్గా వేస్తే మనం ఒక 2 ముళ్ళు వేసే బదులు ఇంకొక 2 వేస్తే ఖచ్చితంగా గట్టిగా ఉంటాయండి. ఇంకా అలా ఒక్కొక్కసారి కస్టమర్లు కూడా మనకి బ్లౌజులు ఇవ్వకుండా కూడా వెళ్ళిపోతారు. అలా అవ్వకుండా మనమే జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇది మీకు కనుక ఇలా టైలరింగ్ సంబంధించి ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తానండి ఖచ్చితంగా. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఒక ఇక్స్లో అలా 2 వేసిన తర్వాత మూడోది కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.